ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎన్నో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బీన్స్ని తీసుకొని అందులో మటన్ వేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. అందుకు నేను ఇక్కడ ఫ్రెష్ మటన్ని 300 గ్రాములు అలాగే ఒక హాఫ్ కేజీ బీన్స్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ముక్కలుగా చేసుకున్నాను. మటన్లో కాస్త ఉప్పు, పసుపు, కాస్త వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకొని 4-5 టమాటాలని తీసుకొని ముక్కలుగా వేసుకొని మిక్స్ చేసుకొని బీన్స్ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు పసుపుని వేసుకొని మిక్స్ చేసేసుకొని కవర్ చేసుకొని బీన్స్ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిపోయే వరకు కూడా ఉడికించేసుకోండి. ఈ లోపల ఒక చిన్న మెంతికూర కట్ట అలాగే కొత్తిమీర కట్టని తీసుకుని ఆకులుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. బీన్స్ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ధనియాల పొడి, కారము, గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలాగే కొబ్బరి, గసగసాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. దీనివల్ల కూర రుచి చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, మనం తరిగి పెట్టుకున్న మెంతి కొత్తిమీర ఆకులను కూడా వేసుకోండి. అలాగే మనం కుక్ చేసుకున్న మటన్ని స్టాక్తో పాటే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషాలు కుక్ చేసుకోండి. ఆయిల్ కాస్త రిలీజ్ అయిపోయే వరకు. తర్వాత కాస్త వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే బీన్స్ మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. దీన్ని రోటీలతో పాటైనా సరే, రైస్తో పాటైనా సరే సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.